ఏమిటో ఇలా వచ్చావు? నా కూతురు వేపు కన్నెత్తి చూస్తే ఎముకలు విరగొట్టానని చెప్పాను లేదా? నీ కూతురు కోసం అడుగుతాడు, నీ కోసం వచ్చాను. ఆడవాళ్ల మొహమేనే చూడకు. వ్రతదీక్షలో ఉన్నాను, అది గురువు ఆజ్ఞ. మీ అమ్మాయి కూడా ఈ పక్కకి రావడానికి వీలు లేదు. మరి ఎందుకు వచ్చావు? ఏమిటా ఇది? నాకు ఖాళీ పీప కావాలి మామ. ఖాళీ పీప ఎందుకు? అమ్మమ్మ, అది చెప్పకూడదు. అది ఒక పెద్ద రహస్యం. రహస్యమా? అయితే వెళ్తా. నీత పెద్ద చిక్కొచ్చింది మామ. మరి పీప ఎందుకు చెప్పు, ఇస్తాను. చెప్పంటావా? మా గురువు గారు ఉపదేశం, అకస్మాత్తుగా 1,00,000 రూపాయల మూట దొరకాలంటే ఒక పెద్ద పూజ చేయాలి. ఏమిట్రా పూజ? ఏంట్రా ఏంట్రా? ఎవరితో చెప్పనంటే చెప్పండి రా. ఒట్టు చేతి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు. కాళీ పూజ చేయాలి. కాళీ పూజ అంటే చెవు 5 బూర్లు 50 గారెలు నేత్తో చేసి అమ్మవారి ముందు పెట్టాలి. కళ్ళ గంటలు కట్టుకుని బయట పిడుగు పడ్డా సరే వినపడకుండా చెవుల్లో దూది పెట్టుకుని పీపాలో కూర్చుని కోడి కూసేదాకా మంత్ర జపం చెయ్యాలి. తెల్లవారేసరికి 1,00,000 రూపాయల మూట నట్టింట్లో. ఎవరి నట్టింట్లో? నా నట్టింట్లో పడుతుంది. ఆ మూట నీకిచ్చి నీ కూతుర్ని ఏంట్రా పెళ్లి చేసుకుందా అని వచ్చాను. మరి ఆ మంత్రం వీడు చెప్పావు కదేరా? నీకెందుకు మా మంత్రం? అయితే పీప వెళ్తా. బాబు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటా, మంత్రం చెప్తా. పీపా ఇస్తా. చెప్పు. జై కాళీ మహత్కాళి గాలి సంపయం. జై కాళీ మహత్కాళి బురి సంపయం. ఇదే మంత్ర జపం. కోడి కూసేదాకా పీపాలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు జపం చేయాలి. అంతే, 1,00,000 రూపాయల మూట నట్టింట్లే. ఇలాగే జపం చేస్తే అంబ అనుగ్రహించి డబ్బు కురిపిస్తుందట్రా. అంతే మామ, అంబ కురిపిస్తుంది. మరి నా పీప పీప శిశింద్రి, అసలు మా ఇంట పీపాయే లేదురా. పీప లేదా? లేదే. ఈ రోజు మంచి రోజే, ఈ రాత్రి పూజ చేయాలి. నిజంగా పీప లేదా? లేదురా. అయితే ఒకసారి వెతుక్కుంటాను. వెతుక్కో. ఈ రోజే మంచి రోజు. ఈ రోజే మంచి రోజు. ఈ రాత్రికే పూజ చేయాలి. ఈ రోజే మంచి